హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఇది గోరఖ్ మహాకాళి తాంత్రికం అండి. ఎంతటి పచ్చి తాగుబోతైనా, తాగి తలకు పోసుకునే వాళ్ళైనా, తాగి రోడ్ల మీద తూలే వాళ్ళైనా, ఇంటి ముందు గొడవ చేసే వాళ్ళైనా, ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్లి అమ్మేసే వాళ్ళైనా, ఎక్కడ డబ్బులు కనిపించిన దొంగిలించి మరీ తీసుకువెళ్లి తాగేసే వాళ్ళైనా, ఎన్ని ఓట్లేసినా పెళ్ళాం చచ్చిపోతానన్నా, బిడ్డలు చచ్చిపోతామన్న, కుటుంబం మొత్తం మేము చచ్చిపోతామంటే అప్పటికప్పుడు మాట ఇచ్చి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మీరు బెదిరించారు కదా, నాకు బాధ వేసింది తాగేసి వచ్చేసాను అని సాకు పెట్టుకుని తాగేసి వచ్చే వాళ్ళైనా, ఎవరైనా అవనివ్వండి, 3 రోజుల్లో తాగటం మానేస్తారు. ఇది 100కి 1000% కూడా వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళకి జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే మీ భర్తని, మీ బిడ్డని, లేదా మీరు ప్రేమించిన వ్యక్తిని, లేదా మీ అన్నని, మీ తమ్ముడిని, ఎవరినైతే మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారో, ఎవరి చేత అయితే తాగుడు మానిపించాలి అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే ట్రై చేయండి. లేట్ చేయకండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇలా తాగుడు వ్యసనాలకు బానిసైపోయి ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నారో, సరిగ్గా ఇంట్లో పట్టించుకోక పెళ్ళాం పిల్లల్ని, కుటుంబాన్ని, వాళ్ళ కన్నీళ్లకు కారణమవుతున్నారో, ఇటు వీళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారో, పరువు పోగొట్టుకుంటున్నారో, రోడ్ల మీద పడుతున్నారో, తాగేసి తూలుతూ ఊగుతూ వస్తున్నారు, చూసే వాళ్ళ కళ్ళల్లో నవ్వుబాట్లు అయిపోతున్నారు. ఇలా ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మీ రిలేటివ్స్ కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఎందుకనంటే కనుక తాగుడు అనేది ఎంత పెద్ద వ్యసనమో మనకు తెలుసు. కొంతమంది ఉంటారు, వాళ్ళు నైట్ గుట్టు చప్పుడు కాకుండా లిమిట్గా తీసుకొని అసలు తాగారా లేదా అన్నట్టు కూడా తెలియకుండా చప్పుడు చేయకుండా వెళ్ళి పడుకుంటారు. అదొక పద్ధతి. కొంతమంది అలా కాదు, దాంతం చేసేస్తారు, రచ్చ రచ్చ చేసేస్తారు. ఇంక వాళ్ళు తాగి ఇంటికి వస్తున్నారు అంటే ఇరుగు పొరుగు అందరూ కిటికీ సందులో నుంచో, తలుపుల సందులో నుంచో చూడాల్సిందే. ఆయన వచ్చాడు నిన్న తాగేసి, తాగుతూ ఊగుతూ తూలుతూ వస్తుంటే, అబ్బా ఆ పెళ్ళాం ఎలా భరిస్తుందో అని వెనక గుసగుసలాడుకోవటం. మీ కష్టం, మీరు సంపాదించుకుంటున్నారు, మీ సొమ్ము తాగుతున్నారు. కాకపోతే వేరే వాళ్ళ దగ్గర అవమానాలు ఎందుకు? ఇలా భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, ఆడబిడ్డలు ఎంతోమంది బాధపడుతుంటారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా తాగుతూ ఉంటే. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రెమెడీ తప్పకుండా చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా? చాలా యూస్ఫుల్ వీడియో. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కాదు లేదు అన్న మాటే ఉండదు. చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి. విషయం ఏంటంటే, ఆవిడ కూలి పనికి వెళ్తుంది, ఆయన కూడా ఏదో పనికి వెళ్తాడు. కాకపోతే ఈవిడ సంపాదించింది మొత్తం కూడా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఆయన సంపాదించింది అంటే, ఆయన వెళ్ళటమే వారానికో 10 రోజులకో ఒకసారి పనిలోకి వెళ్తాడు. పెళ్ళాం దగ్గర ఇంకా ఆమె దగ్గర బెదిరించో, బతిమాలుకున్న, ఏడుస్తాడు కూడా. కొట్టో తిట్టో లాక్కొని వెళ్ళి తాగేసి వచ్చేస్తాడు. సరే, తాగటం నేర్చుకున్నాడు, తాగి బుద్ధిగా వచ్చి పడుకుంటాడంటే కాదు. ఇంకా అక్కడ తాగేసి ఫుల్ అయిపోయి ఇంటికి వచ్చే ఈ దారి మధ్యలో ఉంది చూడండి ఆయన చేసే రచ్చ. అక్కడ నుంచి మామూలు రచ్చ కాదు. పాటలు పాడటము, డాన్స్ చెయ్యటము, ఆ దారాలు చేతికి చుట్టుకోవటము, ఊగటము, తోలటము, అటు పడటము, ఇటు పడటము. చూసిన వాళ్ళందరూ ఈమె మరుసటి రోజు కనిపిస్తే, మీ ఆయన నిన్న ఎలా వస్తున్నారు కదా, మీ ఆయన అలా ఉన్నారు కదా అంటూ ప్రతి ఒక్కరూ చెప్తుంటే, ఈమె చావాలో బతకాలో తెలియక 2 బిడ్డలు, ఆ బిడ్డల కోసం
సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది ఆమె. ఎందుకు నాకు ఈ బతుకుని ఆయన బతుమాలుకుంది, కన్నీళ్లు పెట్టుకుంది, బుజ్జగించుకుంది. ఇలా చెయ్యకు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు నీ దగ్గరికి రావటానికి కూడా, నా వల్ల అవ్వటం లేదు, చుట్టూ చూసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర అవమానం అయిపోతున్నాం, ఎందుకు మనకి ఈ బ్రతుకు, మన సంపాదన కొంచెం పరువుగా బ్రతుకుందాం, నువ్వు సంపాదించొద్దు, నువ్వు ఇంట్లో ఉండు, నేను కూలి పని చేసి నిన్ను పోషించుకుంటాను అంటే కూడా సరే అని అప్పుడు మాట ఇచ్చేసి మళ్ళీ వెళ్ళటం, తాగటం, రోజు ఇదే తంతో. ఆమె అయితే ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందో పాపం అయితే. ఇక ఆఖరికి ఒక అఘోరి సాధువు ఆమె ఇక్కడ పనికి వెళ్తుండగా దారిలో కనిపిస్తే ఆయనకు కాళ్ళకి నమస్కరించినప్పుడు, ఇలా ఉంది గురువు గారు, ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటే ఆయన చెప్పిన రహస్య రెమెడీ అంటే ఇది. ఎంత అద్భుతంగా పనిచేసిందంటే, అంత పచ్చి తాగుబోతు, రోడ్లో మొత్తం కూడా నవ్వుల పాలైపోయిన పచ్చి తాగుబోతు, అసలు తాగుడు విడిచిపెట్టలేనంత తాగుబోతు. కారణం ఏంటో తెలుసా, మళ్ళీ ఆయన తాగి వచ్చినప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, నాకు చాలా బాధగా ఉందంటే పెళ్ళాన్ని ఏడిస్తే ఆ సాకు తీసుకెళ్లి ఈవినింగ్ తాగేసి వచ్చేసేవాడు. నువ్వు ఈ రోజు కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, ఆ బాధ గుర్తొచ్చి తాగేశాను నేను, నా వల్ల కావట్లేదు, ఎదవ సాకులు ఇవి. మళ్ళీ ఇది చేసింది 3 రోజుల్లో కంట్రోల్ అయ్యాడు ఆయన. అది విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే ఈ తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటి బయట చెప్పులు వదిలి లోపలికి వస్తారు. వాళ్ళు తాగేసినప్పుడు చెప్పులు ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి తిరగబడుతుంది, బోర్లా పడుతుంది చెప్పు. ఆ సమయంలో మీరు ఆ చెప్పు ఎంత తూకం ఉందో అంత తూకం గోధుమ పిండి తీసుకోవాలి. మేము ఎలా తూకం వేసుకోవాలి అని అంటే కనుక, మీ దగ్గర వేయింగ్ మిషన్ ఉంటే ఓకే, లేదంటే మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి చిన్నవి, 300, 500 లోపు కూడా దొరుకుతున్నాయి. మన చిన్నవి ఇప్పుడు ఫుడ్ అది మనం వెయిట్ వేసుకోవటానికి, తూకం వేసుకోవటానికి, అలాంటి ఒకటి ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత, మహా అయితే ఎక్కువ కాదు, మీకు 500 లోపే ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడైతే ఆ చెప్పు అలా తిరగబడి ఉంటుందో ఆ చెప్పుని అలానే ఇట్లా బోర్లా వేసి దాని మీద వేయింగ్ మిషన్ మీద కూడా తూకం వేసుకోండి. అది ఎన్ని గ్రాములు ఉంది అని వెయిట్ చూసుకోండి. అంతే అన్ని గ్రాములు గోధుమ పిండి కొలుచుకోండి. మీరు ఆ గోధుమ పిండిని కలిపేసి మీరు ఒక రొట్టె చెయ్యండి. రొట్టె అంటే మళ్ళీ పీట మీద ఒత్తటమో కర్ర మీద ఒత్తటమో చేయకండి. మీరు ముద్ద చేసుకుంటారు కదా, మీ ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేతి సహాయంతో దాన్ని రొట్టెలో ఒత్తండి. ఇలా మీ 2 చేతుల సహాయంతో రొట్టెలా ఒత్తేసి కాల్చండి. ఎందుకంటే ఇది మీ చేతులారా చేయాలి, మీ స్పర్శ తగలాలి. మీరు చేసేటప్పుడు కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఎవరైతే తాగుతున్నారో మీ భర్త, మీ అన్న, తమ్ముడు, మీ బిడ్డ, వాళ్ళు మారిపోవాలి, తాగుడు మానేయాలి, ఆ తాగుడును, ఆ మందుని చూస్తేనే అసహించుకోవాలి అని చెప్పి ఇలా మీరు అనుకుంటూ ఆ రొట్టె చేసి కుక్కకి తినిపించండి. ఇలా ఎన్నాళ్ళు వాళ్ళు తాగటం మానేసే వరకు కూడా ప్రతిరోజు కూడా ఒకే రొట్టె చేసి మీరు తినిపించండి. అయితే ఇలా మీరు రోజు పెట్టంగా ఏమవుతుందంటే వాళ్ళల్లో మార్పు వస్తుంది. పూర్తిగా తాగటం మానేస్తారు. ఎంత పెద్ద తాగుబోతులైనా, ఎన్నో ఏళ్లుగా తాగుతున్న వాళ్ళైనా కూడా తాగటం మానేస్తారు. ఈవిడైతే ఎంతో నమ్మకంతో చేసింది. ఈవిడికి 3 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. మీకు వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, నెల రోజులు పడుతుందా, ఓపిక చేసుకోండి. ఎందుకంటే ఇంత అవమానాలు పడే బదులు, ఇంత డబ్బు లాస్ అయ్యే బదులు ఆయన ఆరోగ్యం ఒక పక్క చెడిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నార్మల్గా వాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళు, నేను డైట్లో ఉన్నాను చపాతీ చెయ్యి అంటే చెయ్యరా? చేస్తారు కదా. అలానే ఇప్పుడు వాళ్ళ హెల్త్ కోసం, మీ కుటుంబం కోసం ఒక్క చపాతీ ఎక్కువ వద్దు చేసి ప్రతిరోజు కుక్కకి తినిపించేసేయండి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. మందు చూస్తేనే అసహించుకుంటారు, ఆమెడ దూరం పోతారు. ఎవరైనా మందు గురించి మాట్లాడితే కూడా వాళ్ళని తిట్టేస్తారు. అలాంటి ఒక మార్పు వాళ్ళల్లో వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఆ చెప్పు రోజు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒక్కసారి వెయిట్ చేశారు, తూకం వేసుకున్నారు, అది ఎన్ని గ్రాములు ఉందో మీకు తెలుసు, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఆ తూకమే ప్రతిరోజు కూడా గోధుమ పిండి అనేది తీసుకుని చపాతీ పిండి కలిపి చేయండి. మేము మళ్ళీ అంత పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామంటే అలా కాదు. ఎప్పటికప్పుడు ఆ రోజే ఫ్రెష్గా చేసి కుక్కకు తినిపించండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు ఎప్పుడైనా ఏ రోజైనా మొదలు పెట్టండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.